హాయ్ అండి, దిస్ ఈజ్ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పత్తిపాటి. ఈ వీడియోలో నేను స్పెషల్గా పన్నీర్ రోల్స్ అయితే చేస్తున్నానండి. బాబు హాస్టల్ నుంచి ఇంటికైతే వస్తున్నాడు. బాబుకు హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయండి. హాస్టల్ నుంచి ఇంటికి వస్తున్నాడు కదా అని చెప్పేసి బాబుకి ఇష్టమైన పన్నీర్ రోల్స్ అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను ముందే. ఈ పన్నీర్ రోల్స్ కోసం నేను పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మనకి లోపల స్టఫింగ్కి కావాలి కదండి, అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఆయిల్, పెరుగు, లెమన్ అన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత పన్నీర్ కూడా ముక్కలు వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. తర్వాత పిండి కూడా తీసుకొని అందులో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసేసుకొని పిండిని కూడా కలిపేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఎంతవరకు వచ్చింది నీ పన్నీరు? ఇక్కడ మనం ముందే కలిపి పెట్టేసుకున్నాం కదా, పన్నీర్ని అంతా కూడా ముందే చేసేసి పెట్టేసుకుంటున్నానండి. అది స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను, వస్తూనే లేట్ అవ్వకోకుండా ఉంటుంది కదా అనేసి. అండ్ ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, ఆనియన్ ముక్కలు కూడా వేసేసి పెట్టేసుకున్నాను. అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశానండి. ఇక్కడ మేము బాబు కోసం అనేసి వెయిట్ చేస్తున్నాము. మా సీజు కూడా చాలా వెయిటింగ్ బాబు కోసము. ఇది దాన్ని టాయ్తో ఆడుకుంటూ ఉంది. దాని టాయ్ అంటే చాలా ఇష్టం అండి. దాని టాయ్ వచ్చేసి విసిరేస్తే ఆడుకోవడానికి చాలా బాగా ఇష్టపడుతుంది. అది కూడా మాతో పాటు వెయిట్ చేస్తుంది. సీజు కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం అండి. బాబుకు కూడా, ఇద్దరు పిల్లలకు కూడా పెట్స్ అంటే కూడా చాలా ఇష్టము. బాబు వస్తున్నాడు కదా అని చెప్పేసి నేను బయటికి వెళ్ళాను. చూడండి నాకంటే ఫాస్ట్గా ఎలా ఉందో బయట. బాబు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ బాబు అయితే వచ్చేసాడండి. మాకంటే ఫాస్ట్గా వెళ్తుంది కదా బాబు కోసము. చాలా బాగా క్లోజ్ అండి బాబుతో, చాలా బాగా ఉంటుంది. బాబుని చూసి మేము 2 months అవుతుంది. ఈసారి విజిటింగ్ అస్సలు లేకపోయింది. బాగా 2 months అయితే గ్యాప్ వచ్చింది బాబుని చూడడానికి మాకు. హాస్టల్ నుంచి ఇంటికైతే వచ్చేసాడు. హాలిడేస్ కదా, దసరా హాలిడేస్. బాబుతో కలిసి కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత నేను ఈ పన్నీర్ రోల్స్ అయితే ప్రిపేర్ చేయడానికి వచ్చేసానండి. బాబుకి అస్సలు పర్మిషన్ ఉండదు చూడడానికి, మాట్లాడడానికి. మనం ఏమైనా ఫుడ్ కూడా తీసుకెళ్ళడానికి కూడా అస్సలు పర్మిషన్ అనేది ఉండదు. సో నేను ఇలా బాబు వచ్చినప్పుడు మాత్రం బాబుకి ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేసి పెడుతుంటాను. ఈలోపు అమ్మ నాన్న కూడా వచ్చారు బాబుని చూడడానికి అనేసి. అమ్మతో చాలా బాగా క్లోజ్గా ఉంటాడు బాబు వచ్చేసి. నేను ఇది పన్నీర్ రోల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇలా మనము ఒక చపాతీ లాగా చేసేసుకున్నాను. తర్వాత మధ్యలో అనేది స్టఫింగ్ లాగా పెట్టేసుకొని వాటిపైన చిల్లీ సాస్ అండ్ టమోటో సాస్, కొంచెం పెరుగు వేసి చేస్తున్నానండి. బాబుకి కొంచెం స్పైసీగా లేకోకుండా చేస్తున్నాను. బెంగళూరు హాస్టల్లో ఉంటాడు కదా, ఫుడ్ అనేది కొంచెం వాళ్ళకి అంత స్పైసీగా ఉండదు, కొంచెం చప్పగా ఉంటాయి. కాబట్టి నేను బాబు కోసం అనేసి స్పైసీ లేకుండా ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. చాలా బాగా వచ్చాయండి పన్నీర్ రోల్స్ అయితే. టేస్ట్ కూడా చాలా బాగా ఉండింది. నేను చాలా వరకు కూడా ఇంట్లోనే అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెడుతుంటాను పిల్లలకి. బయట నుంచి తీసుకురావడం చాలా తక్కువ. ఇలా డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా చూడండి సీజు కూడా మా వాడితో ఆడుకోవడం స్టార్ట్ చేసేసింది. ఇలా టైం అంతా కూడా బాగా స్పెండ్ చేసామండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.